హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా గోంగూర పచ్చడి అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మీకు ఒక చిట్కా కూడా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆవాలు కరివేపాకు వేయించండి. వేయించిన తర్వాత ఇలా పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని అందులో వేయండి. ఇది కొద్దిగా వేగనివ్వాలి. పచ్చి వాసన అనేది వెళ్ళే వరకు వేయించిన తర్వాత ఒక ఆనియన్ ఒక టమోటా కట్ చేసి పక్కన పెట్టుకొని అందులో వేసి వేయించండి. ఇలా వేయించడం వల్ల చాలా టేస్టీగా గోంగూర పచ్చడి అనేది తయారవుతుంది. ఇలా ఆయిల్ పట్టే విధంగా మంచిగా వేయించాలి. మిర్చి టమోటా ఆనియన్ వేయించిన తర్వాత గోంగూరని ఇలా నీట్గా కడిగి పెట్టుకొని పెనంలో వేసి వేయించండి. ఇలా మంచిగా మిక్స్ అయ్యే విధంగా వేస్తూ ఉంటే నీట్గా వేగుతుంది. చిట్కా ఏంటంటే మనకి గోంగూరతో పాటు కొద్దిగా కొత్తిమీర మెంతి కూర కూడా ఇందులో వేయిస్తే చాలా టేస్టీగా గోంగూర పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇలా మూత పెట్టి వేయిస్తే తొందరగా ఆకు అనేది వేగుతుంది. ఇలా టమోటా గోంగూర ఆనియన్ ఇలా వేయించడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది గోంగూర పచ్చడికి యాడ్ అవుతుంది. ఇలా పూర్తిగా వేగిన తర్వాత మనము లాస్ట్లో అనేది సాల్ట్ కాకుండా రాళ్ళుప్పు అనేది వేయండి. నేనైతే మిక్సీ పట్టలేదు. ఇలా వేసిన తర్వాత డైరెక్ట్ అలానే చట్నీ అనేది పోపు పెట్టుకున్నాను. మీరు మిక్సీ పడితే మీరు అలానే పెట్టుకోవచ్చు. ఇలా పచ్చి ఆనియన్స్ వేసుకొని ఇలా రైస్లో వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా ఉందో ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమన్నా సింపుల్ రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను. సింపుల్ రెసిపీస్ ఏమన్నా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా అనేది ప్రిపేర్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. నాకు ఇలాంటి సింపుల్ చిట్కాలు మా అత్తమ్మ అనేది చెప్పింది, మీకు కూడా షేర్ చేశాను. థ్యాంక్ యూ.